పాస్టర్ గారు మీటింగ్కి వెళ్తే ఆ ప్రాంతంలో 15 మంది మాత్రమే ఉన్నారు. ఆ పాస్టర్ గారు 15 మందికి 3 రోజులు సువార్త చెప్పి చాలా నిరాశగా వెళ్ళిపోయారు. 15 సంవత్సరాల తర్వాత అదే గ్రామం పెద్ద పట్టణం అయింది. ఆ పట్టణానికి అదే పాస్టర్ గారు సభల నిమిత్తము అక్కడికి వచ్చారు. ఆ సేవకుడు అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు 3 లక్షల మంది అక్కడ కూర్చుని ఉన్నారు. అక్కడ చాలా మంది యవనస్తులు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఆయన చెప్పిన వాక్యానికి దేవుని యందు మారుమనసు పొంది ఉన్నారు. ఆ సేవకుడు యవనస్తులను చూసి దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు వారి మధ్యలో నుండి ఒక యవనస్తుడు లేచి, అయ్యా, మీరు 15 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు అందులో 15 మందే ఉన్నారు కదా, అందులో నేను ఒక్కడిని, ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను అని చెప్పాను. ఆ యవనస్తుడు ఎవరో కాదండి, మన బిల్లీ గ్రాహం గారు. అప్పుడు ఆ పెద్ద సేవకుడు ఆ 15 మందికి ప్రకటించిన సువార్త వృధా కాలేదు అని దేవుణ్ణి స్తుతించి మహిమపరచెను. బిల్లీ గ్రాహం గారి ద్వారా 10 కోట్ల మందికి పైగా మారు మనసు పొంది రక్షింపబడి ఉన్నారు.